హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అబ్బా, ఈ ఎండలకైతే వీడియో తీసే ఓపిక కూడా లేదండి. చెమటకి పులుసు కారిపోతుందట్టే. అసలు వంటింట్లోకి వెళ్ళాలన్నా, ఇంట్లో పని చేయాలన్నా సరే ఏమి చెమట పోస్తుందో. కాకపోతే ఇంకా పిల్లల కోసం, ఇంట్లో వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి కదా, తప్పదు కదా. బయటకు వెళ్ళి ఏమన్నా తెచ్చుకోమని చెప్దామంటే బయట ఎండ, ఇంకా అదొకటి మనకే ఇంట్లో చెమట పోస్తుంది. ఇంకా బయట వాళ్ళ చెమట చేతులతోటి చేసినవి తినాలంటే అబ్బో, నాకు అసలు ఎదోలాగా అనిపిస్తుంది. దానికి తోడు ఇంకా ఈ రోజు నుంచి పిల్లకాయలకి సెలవులంట. ఈరోజు హాఫ్ డే ఉంది, ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా సెలవులు. ఇంట్లో పిల్లలు ఉన్నారంటే ఇంకా తెలిసిందే కదా, ఏదో ఒకటి చేయాల్సిందే. వాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది ఇంకా వాళ్ళకి కూడా. ఇంకా అందుకని ఇంకా ఉదయం అయితే టిఫిన్తో పాటు వంట కూడా చేసేసి పక్కన పెట్టేసా. 8:30, 9 కల్లా వంట కూడా చేసేసా. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత 4 గంటలప్పటి నుంచి ఇంకేమన్నా కావాలంటే చేసి పెట్టుకుంటున్నా. మంచి ఎండలో మాత్రం అస్సలు వంట చేయట్లేదండి, అసలు గాలే ఆడటం లేదు. అన్నం తినేసి 1 గంట అలా ఉండేసి 3:30, 4 చేసేసి ఇంక మళ్ళీ పనిలోకి అయితే వచ్చేసా. మా వాడికి సున్నుండలు కావాలంట, అందుకని మినుములు తెప్పించా. ఎప్పుడు తెప్పించా, వారం అయింది తెప్పించి. ఎండకి చేయాలంటే అసలు ఓపికే రావటం లేదు. దాంతోపాటు పాలకూర తెప్పించానా, కూరగాయలతో పాటు పాలకూర కొంచెం పచ్చడి కూడా చేస్తున్నా, రేపటికి ఉంటుందిలే అని. ఇదైతే ఆల్రెడీ చాలాసార్లు చూపించాను. పాలకూర పచ్చడి మనం గోంగూర పచ్చడి చేసుకుంటాం కదా, వేరుశెనగపప్పు, కొద్దిగా నువ్వులు, ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు, కొద్దిగంతా మెంతులు అన్నీ కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా వేయించుకోవాలా. తర్వాత దీంతోపాటు ఆకు ఉంటుంది కదా, పాలకూరని బాగా కడిగి పెట్టేసుకొని దాన్ని కూడా మగ్గబెట్టేసుకోవాలా. కొంచెం వాటరు, కొద్దిగా చింతపండు వేసేసి. ఈ మధ్య చాలా రోజులు అయింది ఆకుకూరలు తెప్పిక. ఎండకి ఆకుకూరలు కూడా రావట్లేదండి, వాడిపోయినట్టు కొంచెం బాగుండట్లేదు ఆకు. ఈరోజు అది కొద్దిగా ఫ్రెష్గా వచ్చిందని చెప్పి తీసుకున్నా. కడిగి అట్లా బుట్టలు వేసి నీళ్ళు ఒడిసిపోతాయి కదా అని చెప్పి ఆడబెట్టాను. ఎప్పుడంటే ఉదయం వంట చేసేటప్పుడు కడిగి పెట్టా. మధ్యాహ్నం కల్లా శుభ్రంగా వాడిపోయిందండి, అస్సలు ఏం లేదు. అంత ఎండగాస్తుంది. మాకు ఇక్కడ నెల్లూరు జిల్లా అంటే నెల్లూరు, తిరుపతి వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఉన్నాయండి ఎండలు అందరికంటే కూడా. నిన్ననో మొన్ననో 45 డిగ్రీలు అంట ఎండ. అబ్బా, అందరికంటే ఇక్కడ ఎక్కువ ఉందనిపిస్తుంది మాకైతే. ఎవరికి వాళ్ళకే అనుకోండి. ఇదండి, ఒక పొయ్యి మీద అయితే సిమ్లో పెట్టేసి ఇవి బాగా వేపుకోవాలండి, పచ్చి వాసన లేకుండా ఉండాలా. అంటే మనకి వేయిస్తుంటేనే మంచి వాసన వస్తుంది. అలానే మాడబెట్టుకుంటే మనకి చేదుగా ఉంటాయి సున్నుండలు. ఇంకొక పొయ్యి మీద అయితే ఇంకా ఆకు కూడా కొంచెం ఆయిల్, కొద్దిగా చింతపండు వేసేసి మూత పెట్టి మగ్గబెట్టేస్తున్నాను. వీడియోలు తీసుకునేదానికి ఇంకా స్టాండ్ కూడా పెట్టక్కర్లా. పిల్లలిద్దరు ఇంట్లోనే ఉంటుండ్రా, ఎప్పుడు వంట చేయాలన్నా, ఎప్పుడు ఏ వీడియో తీయాలన్నా వచ్చేస్తున్నారు వాళ్ళు ఖాళీగా ఉండే వరకు. మా వాడికైతే హాలిడేస్కి వర్క్ ఇచ్చారంట, ఆయన ఏదో బొమ్మలు వేసుకుంటున్నాడు కూర్చొని. పాప అయితే నాకు వీడియో తీస్తుంది, పైకెక్కి మరీ తీస్తుందామా. రకరకాలుగా తీస్తాం మమ్మీ అని చెప్పి పైకెక్కి ఏదో చేస్తూ ఉంది. డైలీ వీడియో పెడదామంటే మాత్రం కుదరటం లేదండి, ఎందుకంటే మనం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, నైటీలు వేసుకుంటా ఉన్నామా, బాగుండదు కదా దాంతో వీడియో తీస్తే. అందుకని శారీ కట్టుకునే వీడియో తీయాలా. ఈ ఎండకేమో అంత ఓపిక రావటం లేదు. చాలామంది తీస్తారు కానీ బాగోదు కదా, నీట్గా ఉండాలి ఎప్పుడైనా సరే. మనం ఏదైనా చిన్న వీడియో తీసినా ఏదైనా సరే కొంచెం నీట్గా తీస్తేనే బాగుంటుంది. యూట్యూబ్లో వీడియోస్ అంటేనే 10 మంది చూసేది అయిపోయాయి. 10 మంది ముందు ఎట్లా పడితే అలా ఎలా ఉంటారండి. ఇంకా వీడియో అయితే తెస్తూ ఉన్నానా. ఇవి కొంచెం చల్లారాల సున్నుండల కోసం. పాప అయితే ఇంకా బెల్లం కట్ చేస్తూ ఉంది. ఇవి కూడా మగ్గిపోయాయి. దీంతో ఇంక ఇది ఆపేసి పక్కన పెట్టేసి ఇంకా సాస్ కూడా కావాలన్నారు, టమాటా సాసు. ఇంకా సెలవులు అయితే చెప్పాను కదా, ఏదో ఒకటి కావాలి. నూడిల్స్లని రకరకాలు చేసుకుంటారు, పిజ్జాలని ఇలాంటివి కావాలి కదా. ఇంకా దాంట్లో కోసం అయితే సాస్ అయితే చేస్తున్నాను. ఇది కూడా ఆల్రెడీ చూపించాను. టమాటాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క కుక్కర్లో వేసేసి ఒక 4 విజిల్స్ పెట్టేస్తాను. మెత్తంగా అవి మగ్గిపోతాయి లోపల. అదైతే ఓ పొయ్యి మీదకి ఎక్కిచ్చేసాను. ఇంక ఈ సున్నుండలకి మినుములు అయితే చల్లారిపోయాయి. ఇంకైతే మిక్సీ పెట్టేస్తున్నాను. నాదైతే డొక్కు మిక్సీ అండి, అసలు ఎంత సేపుడికి మెదగవు. ఈ బుడ్డకప్పులో ఒక్కటే వస్తాయి. ఇంకా దీంట్లోనే కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. మిల్లుకు పట్టిస్తే మెత్తగా వచ్చేస్తున్నాయండి, అంగిడికి అతుక్కుంటున్నాయి తింటుంటే. అందుకని మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుంది ఇది. కొద్దిగా ఇంకా మిక్సీ పట్టేసుకొని ఇలా జల్లి పట్టేసుకొని సున్నుండలకైతే రెడీ చేస్తున్నాను. చక్కెర కాకుండా బెల్లంతో అయితే చేస్తున్నాను. దీనికి ఇంకా కొలత ఏం లేదు, స్వీట్ని బట్టి చూసి వేసుకోవడమే. ఒక 1/2 కేజీ మినుములు ఇవి వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. దాంట్లో తీపికి తగ్గట్టు బెల్లం కూడా వేసేసుకున్నాను. నెయ్యి బాగా కరిగిచ్చేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా చాపర్లో వేసేసుకొని జీడిపప్పు, బాదం పప్పు చాపర్లో వేసుకొని ముక్కలు చేసేసుకున్నా. కొంచెం నెయ్యి వేడి చేసేసుకొని ఇవి కొద్దిగా వేపుకుంటే సరిపోతుంది. మనం మళ్ళీ విడిగా వేపకుండా దీంట్లోనే వేసేసి వేయించేస్తున్నా.
పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి కొంచెం పని కూడా చేస్తున్నారండి నాకు. పాప అయితే బెల్లం కట్ చేసి ఇచ్చింది, ఇవన్నీ చాపర్లో వేసేసి సన్నగా కట్ చేసి ఇచ్చింది, వీడియో తీసి పెడుతుంది. ఏదో పని చేసి పెడతారు, ఖాళీగా అయితే ఉండరు వాళ్ళు. ఇప్పుడు చాలామంది పిల్లలకు అసలు పనులు చెప్పట్లేదండి. మనం ఎట్లాగో చేస్తున్నాం కదా, వాళ్ళు కూడా చేయాలనే విధంగా తయారవుతున్నారు. వాళ్ళకి చిన్న చిన్న పనులు చెప్తా ఉంటే వాళ్ళకి సరదాగా ఉంటుంది, కొంచెం మనకి పని ఒత్తిడి తగ్గద్ది, వాళ్ళు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది. ఏదైనా ఒక్క చదువే నేర్చుకుంటే సరిపోదు, ఇట్లా చిన్న చిన్న పనులు కూడా నేర్చుకోవాలి. పుచ్చకాయలు, కర్బూజాలు, అబ్బా ఏం వస్తున్నాయో బజార్లో అయితే. అదండి మైకులు పెట్టి ఎట్లా అరుస్తున్నారంటే పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేసి. కేజీ 10, 15. సార పుచ్చకాయలు అయితే కేజీ 10, 15 అమ్ముతున్నారు. కాకపోతే కాయలు ఏం పెద్ద బాగాలేవు కాబట్టి నేనైతే తీసుకోవాలా. నేను నల్ల పుచ్చకాయలు తెప్పిస్తాను ఎప్పుడన్నా తెప్పించే పని అయితే. ఇప్పుడు అన్నీ కల్తీ, దానికి కూడా ఇంజక్షన్లు వేస్తున్నారంట. పుచ్చకాయలకు కూడా ఏందో ఇంజక్షన్లు వేసి బాగా వాటర్ వచ్చేదానికి, ఎర్రగా వచ్చేదానికి చేస్తున్నారంట. అన్నీ కల్తీయే, ఏవి శుభ్రంగా ఉండట్లేదు. ఇద్దండి నేనైతే సున్నుండలు చేసేస్తున్నాను. నెయ్యి వేసుకొని, కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని, ఆల్రెడీ నెయ్యి పప్పులు వేయించేటప్పుడు జీడిపప్పు అవి వేయించుకునేదానికి నెయ్యి వేసా. మళ్ళీ ఉంటలు కలిపేటప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇలా ఉంటలు కలిపేశాను. ఇంకా ఇంట్లో సెగ్గా ఉందని చెప్పి కాసేపు మిద్దు వినిపోయామండి. పైన చిన్న పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళతోటి ఆడుకుంటారు మా పిల్లకాయలు. కాసేపు వాళ్ళతో ఆడుకుంటారా అంటే నాతో ఆడుకుంటున్నారు వీళ్ళు. నాకు కూడా పిల్లలతో ఆడుకోవడం అంటే భలే ఇష్టం అండి. ఇంట్లో పని ఎంత ఉన్నా సరే పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళతోటి కాసేపు సరదాగా ఆడుకుంటాను నేను కూడా. పైన అయితే చల్లగా గాలి వస్తుంది, కానీ పొద్దుస్తాం పైన ఉండలేము. దోమలు పెరికి పెడుతున్నాయి, ఎంత గాలి వస్తున్నా సరే. దోమలు అయితే బాగున్నాయి. 1 గంట పైన అట్ట ఇట్ట తిరిగేసి వచ్చేసి ఇంకా టమాటా సాస్ కిందాక పెట్టాను కదా, అవి చల్లారిపోయాయి. ఇప్పుడైతే దీంతో టమాటా సాస్ అయితే చేద్దాము. టమాటాలు కూడా రేట్ తక్కువగానే ఉన్నాయి. ఇది 50కి 4 కేజీలో 3 కేజీలో ఇచ్చినారని చెప్పారేనా. ఇది మిక్సీ పట్టేసుకొని నీట్గా పల్పు ఏమీ లేకుండా వడకట్టేసుకోవాలి. ఆల్రెడీ ఈ వీడియో 2-3 సార్లు షేర్ చేశానండి. చాలామందికి వచ్చు సాస్ చేసుకోవడం, కాకపోతే నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. నేను పంచదారతో కాకుండా బెల్లంతో చేస్తాను సాస్ ఎప్పుడైనా. దీంట్లో మనము ఈ ఉడికిచ్చేటప్పుడే 2 ఎండుమిరపకాయలు, కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క ఇలాంటివి వేస్తే ఏంటంటే ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా చట్పట అంటారు కదా, కొద్దిగా జస్ట్ కారం కొద్దిగా తగులుతుంది, బాగుంటుంది టేస్ట్. ఒట్టిగా వేసేస్తే మనకేంటంటే ఫ్లేవర్ రాదు, ఇంకొకటి జస్ట్ తీయగా ఉంటుంది అంతే. కొద్దిగా కానీ దాల్చిన చెక్క ఇలాంటివి కూడా వేస్తే బాగుంటుందండి, ఫ్లేవర్ బాగుంటుంది. వేరే ఇంకా పొళ్ళు ఏం కలుపుకోకుండా. ఇది ఒక్కటి కానీ ఫ్రిడ్జ్లో ఉందనుకోండి, చపాతీలు చేసినప్పుడు ఎట్లాగో నేను పండుకారం చేసి పెట్టా కదా డబ్బాకి, మా వారికి అంత నెయ్యో మేగడో వేసిస్తే ఆయన తినేస్తాడు. పిల్లలేమో చపాతీలోకి సాసులు వేసుకొని చుట్టుకొని తినేస్తారు. ఎండకి ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటే ఎక్కువ పని లేకుండా ఉంటుంది. అందుకే ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి పెడుతూ ఉంటాను. వడకడితే ఇట్లా వస్తుంది. వడకట్టకపోతే మనకి ఇంకా పల్పంతా దాంట్లోనే ఉంటుంది. ఆకుకూర మగ్గించి పెట్టే కానీ ఉల్లిపాయలు ఉన్నాయో లేదో చూసుకోలేదండి. అందుకని అవి వేయించినవి అట్టే వదిలేశాను. నేను వచ్చేటప్పుడు ఉల్లిపాయలు తెమ్మని చెప్పా. వచ్చిన తర్వాత ఇంకా ఆకుకూర పచ్చడి అయితే దంచాలా. వచ్చే వరకు 9, అప్పుడు వచ్చేటప్పుడు తెచ్చాడండి ఎర్రగడ్డలు. అప్పుడు ఇంకా రోట్లో వేసేసి దంచుతున్నా. చుట్టూ ఉండేవాళ్ళు ఏమనుకుంటారు నాకు తెలియదు కానీ 9 అప్పుడు ఏం దంచుతుందిరా నాయన ఏమో అని అనుకుంటారు. అంటే దంచుతుంటే దబదబా శబ్దం వస్తల్లా, అందుకని. ఏమన్నా అనుకొని మా ఆయనకి ఇష్టం ఆకుకూర పచ్చడి, అందుకని అయితే దంచుతున్నాను. పచ్చి ఉల్లిపాయ వేసి దంచుకుంటే పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి. ఇందాక అన్నీ వేయించుకున్నాం కదా, దాంట్లో కొంచెం ఉప్పు, కొద్దిగా బెల్లం వేసేసి పచ్చి ఉల్లిపాయ వేసుకొని గోంగూర పచ్చట్లో దంచుకుంటాం కదా, అలా దంచుకోవడమే. అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. పొద్దునైతే సాంబార్ పెట్టేశాను, ఇప్పుడైతే పచ్చడి అయితే చేస్తున్నాను. అన్నం తినేసి ఇంకా టమాటా సాస్ అయితే చల్లారిపోయింది. ఇంక దీన్ని కూడా డబ్బాలో వేసి పెట్టేస్తే ఈ రోజుకి పని అయిపోయినట్టే. ఇంకా మళ్ళీ పొద్దున్నే లేసి ఇంకా రొటీనే కదా, రోజు చేసుకునే వంటలు అన్నీ చేసుకోవాలి. వీడియో కుదిరితే పెడతా, లేదంటే మళ్ళీ ఇంకొక రోజు. ఎండకి అస్సలు ఓపిక ఉండట్లేదండి చెమటకి. మీరేమో చూస్తారు కానీ లైక్ వేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు, కామెంట్ ఏమన్నా చేద్దామని కామెంట్ చేయరు. కొంచెం నా వీడియోస్ నచ్చినా, రెసిపీస్ నచ్చినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ రెసిపీస్ బాగున్నాయా అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్. అయిపోయింది ఈరోజుకి ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని తీసిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా నా పని అయితే అయిపోతుంది ఈరోజుకి. వీడియో ఆన్ చేయాల్సిన అవసరం లేదు.